హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మనం మాస్టర్స్ చేసేటప్పుడు మోస్ట్ కామన్గా మనం ఫేస్ అయ్యే ప్రాబ్లం ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఆర్టికల్స్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? ఆర్టికల్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము అంటే జర్నల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. జర్నల్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము అంటే పబ్లిషర్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తారు. అసలు ఫస్ట్ పబ్లిషర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పబ్లిషర్స్ అంటే చాలా జర్నల్స్ పబ్లిష్ చేసేవాళ్ళు, మనీ తీసుకొని పబ్లిష్ చేసేవాళ్ళు. ఈ జర్నల్స్ బాగున్నాయి, మా వెబ్సైట్లో పెట్టుకుంటే మాకు ఎక్కువ సైటేషన్ దొరుకుతుంది, ఎక్కువ సెర్చ్ దొరుకుతుంది మా వెబ్సైట్ నుంచి అని చెప్పి పబ్లిషర్స్ ఏం చేస్తారంటే జర్నల్స్ని వాళ్ళ పబ్లిష్లో చేసుకుంటారు. లైక్ ఇప్పుడు DOAI అని చెప్పి ఒక వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే చాలా జర్నల్స్, చాలా ఆర్టికల్స్ దొరుకుతాయి. లైక్ మన ఇండియన్వి ఉంటాయి, ఇంటర్నేషనల్ ఉంటాయి, వరల్డ్ వైడ్గా ఉంటాయి. ఏ ఆర్టికల్స్కి అయితే మంచి వెయిటేజ్ ఉంటుందో అలాంటి వెయిటేజ్ జర్నల్స్ వాళ్ళు పికప్ చేసుకొని ఒక వెబ్సైట్లో పెట్టుకుంటారు. దాన్ని పబ్లిషర్ అంటాము. అండ్ కమింగ్ టు జర్నల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటాయి, మన ఇండియాకు ఉంటాయి, ప్రతి కంట్రీకి ఉంటాయి. అలాగే జర్నల్స్ మనం ఏది మంచిది కాదు అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే జర్నల్స్కి ఫస్ట్ మనం చూడాల్సింది ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఒక జర్నల్ మనం ఓపెన్ చేసిన వెంటనే జర్నల్ పైన మనకి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అబౌట్ అని ఉంటుంది. అబౌట్లోకి వెళ్ళి మనం జర్నల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏ ఇయర్లో వాళ్ళు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ దాకా ఉంది అంటే ప్రజెంట్ ఫామ్లో ఉందా లేదా, 2026 దాకా ఉందా, 2025 దాకా ఉందా, 2027 వరకు అంటే ఫ్యూచర్లో కూడా దానికి ఇంకా అప్రూవల్ వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అలాగా మనము ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ప్లస్ ఈ ప్రజెంట్ ఫామ్ ఉందా లేదా అని చూసుకుంటే అది మంచి జర్నల్ అవుతుంది. ఆ జర్నల్లో ఉన్న ఆర్టికల్ మీకు నచ్చింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అది మీకు నచ్చింది, ఈ జర్నల్లోంచి తీసుకోవాలా లేదా అని మీరు డిసైడ్ అవ్వాలి అంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అండ్ ప్రజెంట్ ఫామ్లో ఉందా లేదో చూసుకొని దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు, అంటే పక్కన నోట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆథర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ API ఛార్జెస్ ఉంటాయి. ఈ రెండు మీరు ఒక జర్నల్లో ఎప్పుడు వెతకాలి అంటే మీకు ఆ జర్నల్ నచ్చి మీరు ఆ జర్నల్లో మీరు పబ్లిష్ చేయాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడు మీ రీసెర్చ్ పేపర్ని అప్పుడు ఆ రెండు వెతుక్కుంటే ఆథర్ ఇన్స్ట్రక్షన్స్, API ఛార్జెస్ మీరు ఆ ఛార్జెస్ బడ్జెట్ పెట్టుకోగలరా లేదా అని మీరు చూసుకొని దాని ప్రకారంగా మీ రీసెర్చ్ పేపర్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఒక మీ ప్రాజెక్ట్కి రిలేటెడ్ రిఫరెన్సెస్ లైక్ ఆర్టికల్ రిఫరెన్సెస్, ఈ ఆర్టికల్స్ మనం సెలెక్ట్ చేసుకుందాం అని మీరు ఫిక్స్ అవుతారో ఆ ఆర్టికల్స్ రిలేటెడ్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఫర్దర్గా మీరు రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేయాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది మీరు తీసుకున్న రిఫరెన్సెస్లోంచి బెస్ట్ జర్నల్స్ ఉన్నాయా, ఆ జర్నల్స్లో మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని చూసుకోవాలి. సో మనం సైమల్టేనియస్గా మీ రీసెర్చ్ పేపర్కి ఒక పబ్లిషర్ని ఎత్తుకోవాలి, ఒక జర్నల్ ఎత్తుకోవాలి. దానికి యూజ్ అయ్యేటట్టే మీ జర్నల్కి క్రాస్ రిఫరెన్సెస్కి యూజ్ అయ్యే పబ్లిషర్ జర్నల్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఫైనల్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు ఆర్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మెయిన్గా 7 types ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. వాటిలో మనకి ఇంపార్టెంట్, మన మాస్టర్స్ వరకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రివ్యూ ఆర్టికల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్. ఈ టూ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్టికల్ అనేది అది మంచి ఆర్టికలా కాదా, లేకపోతే దాంట్లో అసలు మ్యాటర్ ఉందా లేదా అని మనం ఎలా చూడాలి అంటే ఒక ఆర్టికల్ తీసుకుంటే పైన మనకి DOI నెంబర్ వస్తుంది, ఆథర్స్ వస్తాయి, పబ్లిష్డ్ ఇయర్ వస్తుంది, అండ్ ఫస్ట్ ఏమంటారు ఇంట్రడక్షన్ వస్తుంది. మనం ఆథర్ చూసినప్పుడు మనకి ఒక ఆర్టికల్ చూస్తాం. ఆ ఆర్టికల్ చూసినప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన డిస్ప్లే ఇస్తాను చూడండి. ఒక ఆర్టికల్ తీసుకున్నప్పుడు ఆ ఆర్టికల్ మనకి మంచిది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనము అది ఎక్కడ పబ్లిష్ చేశారని చూడాలి, అంటే ఏ జర్నల్. ఒక ఆర్టికల్లో జర్నల్ ఎలా ఎతకాలి అంటే ముందు ఏం చెప్పాం మనం, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ప్లస్ ప్రజెంట్ ఫామ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఈ రెండు ఎక్కడ చేస్తాము అంటే పబ్లిషర్ దగ్గర చెక్ చేస్తాం. పబ్లిషర్స్ అంటే ఏంటి, మెయిన్గా ఆల్రెడీ అక్కడ ఆర్టికల్లో పైన ఈ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఆల్రెడీ ఇచ్చుంటారు. మంచి పబ్లిషర్స్ దగ్గర పబ్లిష్ అయ్యి ఉంటాయి ఆర్టికల్, లైక్ ఎల్సీవర్, స్ప్రింగ్ ఆఫ్, వెబ్ ఆఫ్ సైన్సెస్, ఇంకా స్కోపస్, ఇలాంటివి అయితే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తారు. అలా ఇవ్వకపోతే కిందన్న వాళ్ళు మ్యాండేటరీగా ఇస్తారు. అలా కూడా ఇవ్వలేదు అంటే అది వేస్ట్ ఆర్టికల్ అని అర్థం. ఒకవేళ ఇచ్చున్నారు అంటే మనం క్రాస్ చెక్ చేయాలి, కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. అలాంటి వాటిల్లో రియల్ ఏది ఫేక్ ఏది అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనం జర్నల్ తీసుకున్నామా, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ చూసాము, ప్రజెంట్ ఫామ్ చూసాము, అది ఓకే నచ్చింది, మనకి అర్థమైంది అన్నప్పుడు మనము ఇది పబ్లిషర్ దగ్గర ఉందా లేదా మీన్స్ మనం ఇప్పుడు స్కోపస్కి వెళ్ళి స్కోపస్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ జర్నల్ పేరు తీసుకెళ్ళి స్కోపస్ సోర్స్ ఉంటుంది. స్కోపస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే స్కోపస్ సోర్స్ అని ఉంటుంది. సోర్స్లోకి వెళ్ళాలి. సోర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ISSN నెంబర్ అని ఇస్తాడు, నెక్స్ట్ టైటిల్ అని ఇస్తారు. మనకి ISSN నెంబర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్లో ఉంటుంది. ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి మనకి ISSN నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ స్కోపస్లోకి వచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి ఆర్టికల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆర్టికల్ అంటే ఆ జర్నల్ పేరు మనకి పైన వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ జర్నల్ ఒక చిన్న పేజ్ ఓపెన్ అయ్యి మనకు అక్కడ ఆ జర్నల్ పేరు
ప్రెజెంట్ ఫామ్లో ఉందా లేదా, సైటేషన్ స్కోర్ ఎంత, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత అని చూపిస్తుంది. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సైటేషన్ స్కోర్ అంటే ఎన్నిసార్లు ఆ పేపర్ కోసం ఎంతమంది సైట్ చేశారు అనే దాన్ని వాళ్ళు ఒక న్యూమరికల్ వాల్యూస్లో ఇచ్చుంటారు. దాన్ని సైటేషన్ స్కోర్ అంటారు. అండ్ దీంట్లో ఉంది అంటే అది బెస్ట్ ఆర్టికల్ అని అర్థం. మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ స్కోపస్లో ఉన్న ఆర్టికల్సే ప్రిఫర్ చేస్తారు. సో మనం ఫస్ట్ స్కోపస్లో ఉన్నది మెయిన్ ఎత్తుకున్నాము అంటే మన రీసెర్చ్కి రిలేటెడ్ చాలా యూజ్ అవుతుంది. ఆర్టికల్లో రివ్యూ ఆర్టికల్ ఉంటుంది, రీసెర్చ్ ఆర్టికల్ ఉంటుంది. రివ్యూ ఆర్టికల్ మీకు యూజ్ అవుతుందా, రీసెర్చ్ ఆర్టికల్ మీకు యూజ్ అవుతుందా అనేది డిపెండ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫార్ములేషన్కి సంబంధించిన ఐడియా మీకు ఉంది, మీ మాస్టర్స్లో మీరు ఒక ఫార్ములేషన్ చేయాలనుకుంటున్నారు, ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి దేని మీద చేయాలి అని చెప్పి. లైక్ ఏమైనా ఒక డిసీజ్ మీద, ఒక డ్రగ్ మీద, ఒక ప్లాంట్ మీద, లేకపోతే ఏమైనా యానిమల్స్ మీద అని మీకు ఒక ఐడియా ఉండాలి. ఆర్టికల్ ఎలా అతకాలి అని ఒక ఐడియా అయితే వచ్చింది. కానీ ఆర్టికల్ టైప్స్ మరియు ఆర్టికల్ని ఎలా చదవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.